నమస్కారం. నా పేరు యు సాయి పవన్ తేజ. నా పేరు పి సహస్రవర్మ. మేము 10వ తరగతి చదువుతున్నాం. ఈనాడు తెలుగు రచయిత, అవధాని, దర్శకుడు, నటుడు, పద్య రచనా శిల్పి, లోకనాయక బిరుదు గ్రహీత డాక్టర్ శ్రీ మేగడ రామలింగ స్వామి గారు మనతో ఉన్నారు. ఆయన్ని కలిసి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. శుభం. సరస్వతి పుత్రుడిని మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో ఆనందదాయకం. ఇప్పటికీ తెలుగు భాష ఎంత గొప్పగా ఉంది అంటే దానికి గల కారణం మీలాంటి సాహిత్యంలే సార్. తెలుగు నేటిగా ఉన్నట్టుగా కాదు, అటువంటి తెలుగు యొక్క గొప్పతనాన్ని గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. చాలా సంతోషం అమ్మా. మీరు విద్యార్థులు మీ అందరికీ కూడా శివం భవతు విద్యాప్రాప్తిరస్తు అని చెప్తూ, మన తెలుగు భాష ఆపాత మధురమైంది, అమృతం కంటే తీయనైంది. అంటే అమృతం కంటే తీయనైంది అని నేను చెప్తే, అమృతం మాకు రుచి తెలియదు కదండి అని అనకండి. అది ఏమిటి అంటే, ఇవాళ మనకి ఉన్నటువంటి తీపి వస్తువులు ఏవైతే ఉన్నావో ఆ అన్నిటికంటే చాలా మధురమైంది అని అర్థం. అలా చెప్తే మీకు తెలియదు. ఒక చిన్న పద్యంలో చెప్తే మీకు అర్థమవుతుంది. పాలమీగడ కన్న పాయసాన్నము కన్నా తీయనైనది మన తెలుగు భాష. ఇవన్నీ తిన్నివే కదా మీరు. పంచదారల కన్నా పనస తొనల కన్నా తీయనైనది మన తెలుగు భాష. జుంటె తేనెల కన్నా జున్ను ముక్కల కన్నా తీయనైనది మన తెలుగు భాష. తీయ మామిడి కన్నా ఇంకెన్నని చెప్పమంటారు నన్ను. తీపులన్నిటికన్నా తీయనైనది మన తెలుగు భాష. ఇంకొక మాట ఏమిటో తెలుసా? తెలుగు భాషలో పుట్టుటే దివ్య వరము. తెలుగు తల్లిని ఎదలోన తలచుకొంచు పూజ్య భావము తను వెల్ల పులకరింప. అంజలింత మురండి ఓ అమ్మలారా, అంజలింత మురండి ఓ అయ్యలార, అంజలింత మురండి ఓ ఆంధ్రులారా. అర్థమైంది కదా? అంటే ఇవన్నీ మనం తిన్నివి, రోజు తింటున్నటువంటివే. అందుకని అంతకంటే మధురమైనటువంటిది ఏమిట్రా అంటే తెలుగు భాష. ఇదమ్మా. ఇంకా చాలా సంతోషం నాన్న. చెప్పండి, ఇంకా ఏమైనా మీకు? సాహిత్యంలో పట్టు సాధించాలి అంటే ఏం చేయాలి సార్? సాహిత్యంలో పట్టు సాధించాలి అంటే మరి బాగా పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవాలి అంటే ఎలాంటి పుస్తకాలు చదవాలని ఒక అనుబంధ ప్రశ్న వస్తుంది. ఎలాంటి పుస్తకాలు చదవాలి? కథలు చదవాలా? కావ్యాలు చదవాలా? కావ్యాలు చదివే ఇంకా స్థాయి దొరకదు. కథలైతే తెలుస్తాయి, అది కూడా పాత కథలైతే తెలియవు. కవితల్లో ఉన్నాయి, పద్యాలు చదివితే తెలుస్తాయి. ఇప్పుడు నేను చదివిన పద్యం మీకేమైనా అర్థం చెప్పాల్సి వచ్చింది ఏమిటి? ఎక్కడైనా స్పష్టంగా అర్థమైంది కదా? అదే ఇప్పుడు ఇంకొకటి శ్రీకృష్ణదేవరాయల వారి పద్యం ఉందనుకోండి. కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన జటాఘాటోత్థశాఖోపశాఖాంచాటచరన్మరుద్రయ దవీయ ప్రేషితోద్యచ్చదోదంచత్కీటకృతవ్రణచ్చలన లిప్యాపాదితాధ్వన్య నిస్సంచారాత్త మహాఫలోపమ ఫలస్ఫాయద్వటక్ష్మాయమున్. ఏమైనా అర్థమైందా? ఏదో చీంపటాకీలు గుర్తు వెలిగించినట్టుగా ఉందా లేదా? మరి అది ఒక్కసారి మనం విడదీసుకొని చూస్తే, అర్థం తెలుసుకుంటే అద్భుతమైనటువంటి
పరోపకారం అనేది ఎంత గొప్పదో అందులో ఉన్నది. అది చెప్తే ఒక చాలాసేపు అవుతుంది కాబట్టి దాన్ని అక్కడ పెడదాం. అయితే అది కవిత్వం కాదా? శ్రీకృష్ణదేవరాయల వారు రాశారు అది. అయితే అంత స్థాయి మనకు లేదు. కంప్యూటర్ నువ్వు ఇచ్చి 50,000 ఇచ్చి కొంటావు, నువ్వు కొన్నావు అనుకో, నువ్వు కానీ నేర్చుకోవాలి కదా. నేను 50,000 రూపాయలు ఇచ్చాను కంప్యూటరా, ఇలా అనిస్తే నువ్వు నాకు కావలసినవి నువ్వు కొట్టివే అంటే కొడుతుంది ఏమిటది? అది ఎలాగో ఈ పద్యం అర్థం అవడానికి కూడా ఏం చేయాలి? కొంత శ్రమ చెయ్యాలి, సాధన చెయ్యాలి. ఇలాంటిదంతా తెలుగు భాష అమ్మ. నవళ్ళు చదవచ్చు, చిన్ని కవితలు చదవచ్చు. ఇంకొక చిన్ని కవిత మీకు చెప్తాను. తెలుగు భాష అన్నావు కాబట్టి చిన్ని కవిత చెప్పి నేను ఏది చెప్దామా అని చూస్తున్నా. మీ పిల్లలు కదా, మీ దృష్టిలోకి వచ్చి అగ్గిపెట్టిని చూసారా మీ ఇద్దరు? బాగుంటుందా? బాగుండడం ఏమిటండి, దాని తాలూకా ఏంటి చేస్తాం? దాంతో వెలిగిస్తాం. దాని మీద ఒక కవిత చెప్పాడమ్మా, ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. దాన్ని మినీ కవిత అంటారు మీలాంటి పిల్లల కోసం. ఏమిటి చెప్పాడు? అగ్గిపెట్టి పైకప్పు భర్త, అగ్గిపెట్టి లోకప్పు భార్య, లోన పుల్లలు వారి పిల్లలు, రగిలే మంటలు ఆకలి మంటలు అన్నాడు. అది స్పార్క్, కవితారకమై. చూసారా? అగ్గిపెట్టి పైకప్పుని ఒకసారి చెప్పేసరికి వచ్చేసిందా? మీకు కవిత్వం వచ్చేసింది. అది వచ్చేసింది. ఎలా వచ్చింది చెప్పు, నువ్వు ఏంటంటావు? అగ్గిపెట్టు పైకప్పు భర్త, అగ్గిపెట్టి లోకపు భార్య, అంతే. లోన పుల్లలు పిల్లలు. అంటే ఎన్ని ఉంటాయి అందులో పుల్లలు చెప్పండి? చాలా ఉంటాయి కదా, ఓకే 50 వరకు ఉంటాయి అని అనుకుంటాం. అంటే వాడు ఏం చెప్పదలుచుకున్నాడు కవి? ఎక్కువ మంది పిల్లలు కానీ కనీసేవనుకో నువ్వు, ఒకవేళ ఏంటవుతాయి? రగిలే మంటలు ఆకలి మంటలు అన్నాడు. చూడండి ఎంత గొప్పగా చెప్పాడు. అదే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అనేది ఉండేది కదా మనకి. అది ఉంటే బాగా పుష్కలంగా తిండి హాయిగా పెట్టగలుగుతాం, చదివిస్తాం, మంచి విద్య. అదే ఒక 50 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఓ 10 మంది 15 మంది పిల్లలు ఉన్నారనుకోండి ఉదాహరణకి, అదిరా బాబు జాగ్రత్తగా ఉండురా అని చిన్ని కవితతో ఎంత అద్భుతమైనటువంటి విషయం చెప్పాడమ్మా. ఇలాంటివన్నీ మనం చదువుకొని ఇందులో పెట్టుకోవాలి. పుస్తకంలో ఉన్నవన్నీ కూడా మస్తకం అంటాం దీన్ని. ఈ మస్తకంలో నిక్షిప్తం చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకుంటే తెలుగు భాష అద్భుతంగా మనకి వస్తుంది. నీ ప్రశ్నకు సమాధానం అయిపోయింది. ఇంకా ఏమైనా సందేహాలు? తెలుగు భాష అభివృద్ధి కోసం విద్యార్థులుగా మేము ఎలా కృషి చేయాలి? మంచి ప్రశ్న అయ్యా. తెలుగు భాష అభివృద్ధి కోసం విద్యార్థులే కృషి చేయాలి. ఇవాళ తెలుగు వచ్చా మీ పిల్లలకి? మీకు వచ్చా అంటే మీ తల్లిదండ్రులు అంటున్నారు, మా పిల్లలకి తెలుగు రాదండి, మా అమ్మాయి అయితే అస్సలు మాట్లాడదండి తెలుగు అంటుంది ఒక ఆమె. అదేదో చాలా గొప్పగా చెప్పుకుంటుంది. ఎంత తప్పో తెలుసా అమ్మది? మీ అమ్మ పేరు ఏమిటంటే, అమ్మ పేరా? ఐఎమ్ సారీ ఐ డోంట్ నో అన్నది అనుకో. ఎవరైనా ఏమైనా మర్యాదగా ఉంటుందా? ఇది అంతే. అమ్మ భాష లేదా మీరు అనగలిగితే భాష అని ఒత్తు పెట్టండి అందంగా. అక్కడి నుండి ప్రారంభం అవ్వాలి. ఉదాహరణకి మీరు స్కూల్లో మీరు పిల్లల విషయం కాబట్టి మీకు చెప్తున్నా, భారత భాగ్య విధాత అని పాడుతుంటారు. జనగణమన పాడేటప్పుడు ఎలా గణాలమ్మది? ఎలా చదవాలి? ఒత్తు పెట్టి చెప్పండి. భారత, అది భారత భాగ్య విధాత అంటే ఎలా ఉంది చూడండి. భారత భాగ్య విధాత అంటే ఎలా ఉంది? చప్పగా లేదు. ఇది భాష, ఈ తెలుగు భాష అంటాం. తెలుగు భాషకి అందం ఏమిటర్రా అంటే ఆ ఒత్తులే ఉండాలి. ఒత్తుతే పెడితే ఏమిటి, పెట్టకపోతే ఏమిటి? నాకు చాలా బాధగా ఉందండి అంటుంది ఒక ఆమె. బాధ అనే దానికి బాగా ఒత్తు ఉండదు అక్కడ. ఎక్కడుంటుంది? రెండో దానికి ఉంటుంది, ఈ ధాకు ఉంటుంది. అది చాలా చక్కగా చెప్పావు. అందుకని బాధ వేరు ఏమ్మా, బాధ వేరు. బాధ అనకూడదు. దీని మీదే చాలా ఎన్నో ఒక 119 తప్పులు అంటుంటారు చాలా సాధారణంగా. ఆ పుస్తకం కూడా నేను రాశాను అది. ఎందుకంటే మీలాంటి వాళ్ళ కోసం మేము చేయాల్సిన పనులన్నీ చేశాం. అందుకని చిన్నపిల్లలు విద్యార్థుల దశ నుండి ఏది అంటే ఒప్పు, ఏది అంటే తప్పు
అనేది మీకు మీరుగా తెలుసుకోవాలి, పెద్దలను అడగాలి. ఇంకా లేకపోతే మీ అధ్యాపకులు, తెలుగు అధ్యాపకులు ఉంటారు, వారిని అడగాలి. వారు కూడా ఏం చేస్తారు, వారికి కొన్ని సందేహాలు ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు, నాకు సందేహాలు ఉంటాయి. నేను దానికి సంబంధించినటువంటి పుస్తకాలను నేను తిరగేసి మీకోసం మేము చెప్తాం. అదమ్మా. 10వ తరగతిలో ఛందస్సు ఉంది. అవునమ్మా. ఆ ఛందస్సు కొన్ని చోట్ల గ్రాంధిక భాషలో ఉండడం కారణంగా మాకు పద్యపూర్ణ చేయడం కష్టమవుతుంది. ఓకే. దానికి ఒక సులభమైన మార్గం చెప్పగలరా సార్? పద్య పూర్ణ అంటే మీరు రాయడానికా లేకపోతే ఏమిటంటావు? రాయడానికి ఏమీ లేదమ్మా. దానికి ఏమిటంటే మనం ఇప్పుడు నేను చదివినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారి పద్యం ఉంది, అలాగే నేను అంతకుముందు చదివినటువంటి పాలమేగడ పద్యం ఉంది. రెండు ఛందస్సుకి అనుగుణంగానే ఉన్నాయి. చూసారా, ఛందస్సుకి అనుగుణంగానే ఉన్నాయి. అది నేను ఛందస్సులోనే రాశాను, శేషపద్యం అంటాం దాన్ని. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన అనేది ఇది కూడా వృత్తంలో ఉంది. రెండు ఇవే, కానీ ఇది అర్థం అవుతుంది, ఇది అర్థం కావట్లే, అది కదా. అలాగే ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు చూడు ఎంత తమాషాగా ఉంటుందో. అమ్మ రూపమునిచ్చిన అమృతమూర్తి. ఏంటి అర్థం ఏమిటి దానికి? అమ్మ రూపమునిచ్చిన అమృతమూర్తి. చెప్పగలరా? చెప్పగలరు, చెప్పండి. అమ్మ రూపంలో ఉన్నది ఒక వరం, అమృత అమ్మ అనేది ఒక అమృతం, ఏదో ఒకటి. అసలు ఏమిటి అమ్మ ఏమిటి ఇచ్చింది మనకి? జన్మనిచ్చింది. ఇప్పుడు నువ్వు ఇంత అందంగా ఉన్నా, నేను ఇంత అందంగా ఉన్నాం అని అనుకున్నా, ఏమిటి నువ్వు అనుకున్నా, అద్దం ముందు చూసుకొని ప్రతివాడు అనుకుంటాడు నేను చాలా అందంగా ఉన్నాను అనుకుంటాడు. అనుకోకపోతే బ్రతకలేం కదా మనం. దీనికి కారకులు ఎవరు? అమ్మ. మన రూపాన్ని మనకి ఇచ్చినటువంటిది అమ్మ. కాబట్టి నేను 76లో రాసిన పద్యం ఇది. అమ్మ రూపమునిచ్చిన అమృతమూర్తి. దివిని అమృతము కలదో లేదో తేల్చజాల. మనం ఇంతకుముందు అమృతం గురించి మనం ఎవరు చెప్పలేదండి అన్నాము. ఆ పైన ఉందని మేము అందరం చెప్తున్నాం. మాకు మా గురువులు చెప్పారు అమృతం ఉందని. ఎవరు తాగారు, ఎవరు చూశారు? ఎవరు చూడలేదు కదా. కానీ అమృతమను మాటకు అర్థము ఇలా అమ్మయనుటే. అమృతము అంటే ఏమిట్రా అని ఎవడైనా అడిగితే అమ్మ అని పిలవడమే అమృతం. కాబట్టి అమ్మ శబ్దమునకు సాటి అమ్మ ఒకటేనా అప్పుడు చిన్నప్పుడు రాసుకున్నాను 76లో. ఇవాళ 25లో ఉన్నాం, 2025లో ఉన్నాం. చూసారా, అమ్మకు అంత స్థానం ఉంది. అమ్మ గొప్పతనం అది. అందుకని ఈ ఛందస్సమ్మ నువ్వెంతన్నా 10వ తరగతి అయినా మీ ఇద్దరు 10వ తరగతి వాళ్ళకి తెలియాల్సినటువంటిది ఏమిటంటే, మీకు ఏంటేంటి ఉన్నాయమ్మా వృత్తాలు చెప్పగలవా? ఛందస్సు అడిగింది అమ్మాయి. ఛందస్సులో ఏంటేంటి ఉన్నాయో ఒకటి 2 3 చెప్పగలరు. నీకు వీలైతే చెప్పలేదు, నేను చెప్తా. శార్దూలము, మత్తేభం. చాలా చక్కగా చెప్తున్నారమ్మా మీకు మీ మాస్టర్లందరూ కూడా, అధ్యాపకులందరూ కూడా. చాలా సంతోషం. ఈ 4ఏనా ఇంకా ఏమైనా ఉన్నాయా అని సందేహం ఎప్పుడైనా అడిగావేమిటి అమ్మగారిని? ఏమిటి అడిగారు? ఉన్నాయని చెప్పారు. ఎవరైనా అదే చెప్తారు. ఎవరైనా ఉన్నాయిరా బాబు, అందాక మీకు 4 ఉన్నాయి, ఇందులో మీకు నేర్చుకోవాల్సినవి. కానీ ఎన్ని ఉన్నాయో తెలుసా? చెప్పాలి కదా, మీ ఇద్దరికి అర్థం కావాలి కదా. 13,42,26,279 వృత్తాలు ఉన్నాయమ్మా, రకాలు. ఆశ్చర్యపోతున్నారు కదా పాపం. నిజం. 13,42,26,279 పైచిలుకున్నాయి. అన్ని వృత్తాలుంటే నీకెన్ని చెప్పారు? ఇప్పుడు 4 చెప్పారు. ఈ సంఖ్య చెప్పినా మీరు గాబరా పడిపోతారు కదా. ఛందస్ శాస్త్రంలో చెప్పిన విషయం అది. మనం ఉట్టుకుట్టినే సరదాగా మాట్లాడించుకోవడం కాదు ఇది. ఛందస్ శాస్త్రంలో చెప్పారు మనకి. అందుకని 4 వృత్తాలు మనకి చెప్తున్నారు. అది కూడా మనకు సందేహాలే. అక్కడికి వెళ్ళి పరీక్షలో రాసేసరికి ఉత్పలమాల 10 11 10, చంపకమాల 10 11 10 11 ఉన్నమతి కాస్త మొత్తుల దగ్గరికి వచ్చేసరికి గెత్తుల దగ్గరికి వచ్చేసరికి మొత్తులు పోతుంటుంటాయి. అవునా కాదా? సందేహం వచ్చేస్తుంది. మరి అన్నీ ఎలా అంటే ఎంత ఉందో నీకు తెలుసా? ఇప్పుడు ఎంత ఉందని తెలిస్తే మనం నేర్చింది ఇంతేనా అనేది తెలుస్తుంది కదా. కాబట్టి ఇది మన తెలుగు భాష తాలూకా గొప్పతనం. అది అక్కడి నుండి శాస్త్రం నుండి వచ్చాయి. అవన్నీ మీకు అవసరం లేదు. ఉట్టినే ఒక వివరణ కోసం మీకు నేను ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మీ ద్వారా అందరికీ చెప్పడం అనేది మనం చేస్తున్నాం.
ఇంకా అయితే పద్యం రాయడం అనేది చాలా సులభం అమ్మా. చాలా సులభమైన మాట ఏంటంటే, అయితే ఇప్పుడు అవధానం గట్ట చేయక్కర్లేదు, కానీ చిన్న చిన్న పద్యాలతో చిన్న చిన్న మాట, నీవు ఎప్పుడు వచ్చితి, అప్పుడే గీత పద్యంలో మూడు చరణాలు మూడు గణాలు అయిపోయాయి. నీవు ఎప్పుడు వచ్చితివి, నీవు ఎక్కడ అని అక్కడికి వెళ్ళిపోయాను. అప్పుడే పాదం అంతా అయిపోతుంది. పాదం అంతా అయిపోతుంది. ఎలాగైపోతుంది? మైత్రియే మిన్నయవు గదా ధాత్రి ఎందు, పాదం అయిపోయింది. మైత్రి అంటే ఏంటి? మైత్రి అంటే స్నేహం. స్నేహం అట అన్నిటికంటే ముఖ్యం ప్రపంచంలో. అందుకని మైత్రియే మిన్న అంటే పై స్థాయిలో ఉంటుంది. అవు కదా ధాత్రి ఎందు, ఎక్కడ చూసినా మైత్రే కదా. వీడు నా ఫ్రెండ్ అండి, లేకపోతే నా ఇంగ్లీష్లో అయితే అలాగంటావు, లేకపోతే నా స్నేహితుడు, నా స్నేహితురాలు, ఇలా అనుకుంటుంటాం కదా. అందుకని అదే పద్యం పాదం. అలాంటివి 4 పాదాలు రాసావనుకో అయిపోయింది. యతి ఉంది, ప్రాస ఉంది, అన్నీ ఉంటాయి. ఇది సరళంగా చెప్పాలి అనేది ఇంతకుముందు నేను చెప్పాను. ఒక 3 మాసాల కోర్సు ఒకటి ఉంది. ఆ 3 మాసాల్లో పద్యం మీ చేత రాయించాను. ఇది ఇక్కడ చేసింది కాదు, అమెరికాలో చేశాను. వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా నేర్చుకున్నారు. 3 మాసాలు 2 గంటలు అన్నమాట చెప్పాను. శని ఆదివారాల పూట వాళ్ళ శని ఆదివారాలు తప్ప దొరకరు మనకి. ఇది యథార్థమైన విషయం. వాళ్ళు నేర్చుకొని పద్యాలు నేను చెప్పేవాడిని. ఇక్కడ మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి పూల మొక్కలు ఉంటాయి, ఆ పూల మొక్కల మీద ఒక పద్యం రాయే, పూల తోట మీద ఒక పద్యం రాయవే అంటే రాసి చిన్న చిన్న అవి ఆ తప్పులు ఏమైనా ఉంటే సవరించి చాలా సులభంగా రాయొచ్చమ్మా. ఎప్పుడు సరైనటువంటి గురువు, సరైనటువంటి ఆ మార్గంలో నడిపించగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నేర్పవచ్చమ్మా. తప్పకుండా రాయొచ్చు, మీరు కూడా రాయొచ్చు. ఇంతకుముందు అగ్గిపెట్టె కవిత్వం కూడా రాయొచ్చు. నీకేదో అనిపిస్తుంది రాయి, ఏదో ఒకటి ఉండాలి కదా, రావచ్చు. రైట్. ఇంకా ఈనాటి విద్యార్థులు తెలుగు చదవడానికి ఇష్టపడలేదు, దీనిపై మీ సందేశం ఏంటి? ఏమీ లేదయ్యా, దానికి తగినటువంటి ఉద్యోగాలు లేవని. అన్నీ డబ్బుల కోసమే చేయకూడదు, అన్నీ డబ్బుల కోసమే చేయకూడదు. కొన్ని మన జాతి అంటే మనం తెలుగు జాతి అని గర్వంగా చెప్పుకుంటాం. ఆ మహానుభావుడు ఎందుకు ఇవాళ వారి గురించి చెప్పుకుంటున్నాం. గిడుగు వెంకటరామమూర్తి గారు. ఏంటి వారి పేరు? ఆయన ఏం చేశారమ్మా మహానుభావుడు? 1860లో పుట్టారు. 1860 ఆగస్ట్ 29న పుట్టారు. ఇప్పుడు తర్వాత 1940లో జనవరి 22న అనుకుంటాను వారు కాలం చేశారు. జీవితాంతం కూడా అంతవరకు ఉన్నంత వరకు కూడా ఎన్నో సేవలు చేశారు మహానుభావులు. వారికి ఏమి లబ్ధి కోసం కాదు, లాభం కోసం కాదు, తెలుగు యొక్క అభివృద్ధి కోసం. వ్యవహార భాష అంటే ఏమిటి? గ్రాంధిక భాష, వ్యవహార భాష అని 2 ఉన్నాయమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుతుందంతా వ్యవహార భాష. అమ్మా నువ్వు రావే, నారా నాన్న అని అంటాం కదా, ఇవన్నీ మనం మాట్లాడుకున్నది. అదే అమ్మాయి నీవు ఇచ్చటి నుండి అచ్చటికి అరుగుము, అమ్మా నువ్వు ఇక్కడ అక్కడికి వెళ్ళమ్మా. చూసారా, వ్యవహారిక ఇది. ఈ వ్యవహారిక మాటలు మనం మాట్లాడుకోవడానికి కారకులు ఎవరు? వారు. గ్రాంధికం ఏమిటండి? తప్పు అన్నారు. ఎవడో ఇంటికి ముష్టివాడు వచ్చాడట. ముష్టివాడు వస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆమె అంటోంది, భిక్షుక ఇంటన్ తండులంబులు నిండుకున్నయవి తక్షణమే వేరొక ఇంటికి అరుగుము అన్నదట ఆవిడ. అంటే వాడు గాబరా పడిపోయి ఏం చేసి వేస్తానంటుందా, ఉండమంటుందా, వెళ్ళమంటుందా అని అలా చూస్తుందిట. అంటే ఏమైనా ఒక్క ముక్కని అర్థమైందా? అంటే ఆవిడ చెప్పింది ఏంటి? ఇంటిలో మా ఇంటిలో తండులాలంటే బియ్యం నిండుకున్నాయి, బియ్యం లేవు అనకూడదు, అయిపోయి అనకూడదు, నిండుకున్నవి అనాలి. అది ఒక సంప్రదాయం మన తెలుగువారికి. ఏది అయిపోయింది లేదండి అనకూడదు, నిండుకున్నవే. నిండుకున్నది అంటే అర్థం ఏమిటంటే అది మనకి అయిపోయింది అని చెప్పటం అన్నమాట. అర్థమైపోతుంది అందరికి, తెలుగువాడందరికీ. అందుకని ఇంటన్ తండులంబులు నిండుకున్నయవి తక్షణమే వేరొక ఇంటికి అరుగుము అని చెప్పింది గ్రాంధిక భాష. లేదురా బాబు, చెయ్యి ఖాళీ లేదు, పోరా బాబు అని అంటాం. ఇప్పుడైతే ఇంట్లో ఏమీ లేవు, వాడికి ఎందుకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాడికి ఇవ్వాలి ఏమిటి మనం? ఇది ఇలా ఉండాలని మహానుభావుడు చెప్పాడు. ఎవరు? మహానుభావుడు గిరి. అంతేకాదు, సవర భాషకి అతను లిపి రాశారు. లిపి అంటే తెలుసు కదమ్మా, లిపి అంటే తెలుగులో మనం రాస్తుంటాం. తెలుగు వ్రాత వచ్చా లేకపోతే చదవటం వచ్చా? చదవడం రావడం వేరు, రాత రావడం వేరు, మాట్లాడడం వేరు. మూడు భాగాలు కదా.
ఇది సవర భాష అంటే వారు కొండ జాతుల్లో ఉన్నటువంటి వారి భాషకి లిపి రాశారు వారితో తిరిగి. అంతేకాదు ఆ మహానుభావుడు చేసినటువంటి ఇప్పుడు వ్యవహార భాషని తెచ్చాడు, అతనే తెచ్చాడు. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నామంటే అతని జన్మదినం మన తాలూకా ఏమిటిది తెలుగు భాషా దినోత్సవంగా దేశం ప్రకటించింది అంటే అర్థం ఏమిటి? ఎంతమంది లేరా? ఈయన ఒక్కడేనా? అంటే జీవితం అంతా దానికోసమే, తెలుగు కోసమే, తెలుగు భాష కోసమే అతను ధారపోశాడు. అంత గొప్ప మహానుభావుడు. అంతేకాదు ఇంక ఎక్కడైతే ఎస్సీ వాళ్ళు ఉన్నారో అతను శుద్ధ బ్రాహ్మణుడు. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఉండేది. అలాంటిది ఎస్టీ పిల్లల్ని ఇంటిలో తెచ్చి భోజనాలు పెట్టి చదివించినటువంటి మహానుభావుడు. అలాంటి గొప్ప మహానుభావుడు మన శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో పుట్టారు వారు. ఎందుకంటే ఇవాళ మనం చేస్తున్నటువంటి శ్రీప్రకాష్ విద్యానికేతన్ వారు చేస్తున్నటువంటి తెలుగు భాష దినోత్సవం కాబట్టి వారి గురించి చెప్పాలి. ఎందుకు ఇది వచ్చింది? అటువంటి మహాదివ్య పురుషునికి మనం సూచికగా, స్మరణికగా వారిని స్మృత్యంజలిని ఘటిస్తూ మనం ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇంతమంది ఇంత చక్కగా మరి అన్ని కార్యక్రమాలు, అన్ని మాటలు వింటున్నారు. ఇన్ని విశేషాలు మీరు అడిగారు ప్రశ్నల రూపేణ. మరి ఇది నీకు సమ్మతం అయిందా? హృదయంకి పట్టిందా? మనం చెప్పింది బాగానే ఉంది కదా. ఇప్పుడు ఎందుకు చెప్పాము ఏమిటి అన్నది ఇందులో కలిపేశాను. మరి ఇంకొక ప్రశ్న, అనుబంధ ప్రశ్న వేస్తావేమో అని, అందుకని అన్నీ కలిపి చెప్పాను. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు చెప్పవచ్చు. చెప్పండి. ఇంకా మీరు నటించిన రంగస్థలం నాటకం అటువంటి నాటకంలో మీరేమైనా మెరుగులు చెప్పగలరా? బాగుందమ్మా, చక్కగా ఉంది. నా వృత్తిని కూడా వదలలేదు నువ్వు. అంటే వృత్తిని నేను అధ్యాపకుడిని అయిపోయింది. ప్రవృత్తి నాటక రంగం. ప్రతి వారికి రెండు ఉండాలి. వృత్తి ఉండాలి, ప్రవృత్తి ఉండాలి. ఇష్టం ఉంటుంది. ప్రవృత్తి అంటే ఇంకేం కాదు, ఉట్టినే శబ్ద చమత్కారం కోసం అలాగన్నా. వృత్తి అంటే మనం ఉద్యోగం చేసుకుంటాం. ప్రవృత్తి అంటే ఏమిటి? నీకు ఏ రంగంలో ఇష్టమో దాని మీద నువ్వు పరిశ్రమ చేస్తావు. నేనేం చేశాను? నాటక రంగం అంటే నాకు ఇష్టం కాబట్టి నేను నాటకాల మీద కృషి చేశాను. 56 సంవత్సరాల నుండి చేశాను. ఇప్పుడు మనం నిన్న మొన్న కాదమ్మా. అందుకని నేను సాధించినవేంటి? 28 నంది పురస్కారాలు నేను సాధించాను. ఇప్పుడు మీ శ్రీప్రకాష్ విద్యానికేతన్ వారు కూడా నంది నాటక పోటీలకు పంపించారు. అది నాకు తెలుసు. 3 నందుల్ని కైవసం చేసుకున్నారు. అంటే మీకు ఇంకా నాటకం అంటే ఏమిటో తెలియదు, రంగస్థలం అంటే ఏమిటో తెలియదు, నిలబడాలో తెలీదు. ఇలాంటి దశలోనే పిల్లలు మీకు అంతకంటే ఎక్కువ అక్కర్లేదు, చదువే ధ్యాస ఉంటుంది. అలాంటి మీ చేతే ఒక 3 నంది పురస్కారాలు చేయడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకు నాటకం ఎందుకండి అంటే అడిగిన ప్రశ్నకు దానికి సమాధానం చెప్తున్నా. నాటకం సంభాషణ చాతుర్యం నేర్పుతుంది. ఏంటమ్మా, ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది నీకు అర్థమవుతోందా? ఎలా ఉంది మాట్లాడడం, చూడటం, ఇవన్నీ కూడా. అలాగే మనం ఇంటర్వ్యూస్కి వెళ్తాం. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఏ శబ్దాన్ని ఎలా పలకాలి. గట్టిగా మాట్లాడామనుకో, వస్తున్నానండి అన్నామనుకో, ఇది అవసరం లేనటువంటి శబ్దం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. అలాగే మరీ లోపెట్టి నా పేరు సహస్రండి అని 2 అక్షరాలు మింగేసి 2 అక్షరాలు తీసేసామనుకో, అప్పుడు ఏంటవుతుంది? అది కూడా చికాగ్గా ఉంటుంది వినేవారికి. ఇది నాటకం నేర్పుతుంది. అర్థమైంది కదా? ఈ నాటకాన్ని మనం అభ్యసించడం వల్ల, నాటకాన్ని ప్రదర్శించడం వల్ల చాలా భవిష్యత్తులో మనకి చాలా ఉపకారాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా నాటకం సంభాషణా చాతుర్యం అంటాం మనం. ఇంటర్వ్యూస్లో సభా పిరికితనం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడాలి అంటే కొంచెం కష్టం అవుతుంది కదా. మామూలుగా మాట్లాడడం వేరు, సభలో మాట్లాడడం అంటే భయం వేస్తుంది. ఆ భయం పోతుంది. అందుకని నాటకం నేర్చుకోవాలి. అందుకనే మీ శ్రీప్రకాష్ విద్యానికేతన్ వాళ్ళు మీకు నాటకాన్ని పని కట్టుకొని చేయిస్తున్నారు. హాయిగా అతను చదువు చెప్పించేసి మంచి మార్కులు వస్తే మీరు వెళ్ళిపోతారు. కానీ అలా కాదు. అన్ని రకాలుగా విద్యార్థుల్ని పెంపొందింపజేయడం అనేది చాలా ప్రాథమికమైనటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో వారు చేస్తున్నారు. వారిని అభినందిస్తున్నాను. చాలా సంతోషం. ఇంకా ఏమైనా ప్రశ్నలు? మా ప్రశ్నలకు చాలా అర్థమయ్యేలా స్పష్టంగా సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. చాలా సంతోషం. ఒకే ఒక్క పద్యం, చిన్ని పద్యంతో ఇవాళ దేశ భాషలందు తెలుగు లెస్స ఏమిటన్నారమ్మా? దేశ భాషలందు తెలుగు లెస్స ఎవరన్నారో తెలుసా?
శ్రీకృష్ణదేవరాయల వారు అన్నారు కదా. ఇంతకుముందు వారి ప్రస్తావన అందుకే తెచ్చాను. ఇవాళ గిడుగువారు ఉన్నారు, మనకి వీరందరూ ఉన్నారు కాబట్టి తెలుగు భాష విశ్వభాష అయింది. విశ్వభాష అంటే ఏమిటి? ప్రపంచం అంతా కూడా నిండుతోంది. అప్పుడు ఎలా ఎందుకు అయిందండి? దీనిలో గొప్పతనం ఏమిటంటే పాట పద్యమునకు మాటకు ఇంపగు భాష. 3 పాట పద్యమునకు మాటకు ఇంపగు భాష, మాండలిక పదాల మధుర భాష, వివిధ దేశ బుధులు వినుతించు మన భాష, విశ్వభాషలందు వెలుగు తెలుగు. ఏమిటనుకుంటున్నాం? విశ్వభాషలందు వెలుగు తెలుగు. అది విశ్వభాషలందు వెలుగు తెలుగు అనేది తెలుగు భాషామ తల్లికి ఒక్కసారి హృదయపూర్వకంగా మనం నమస్కరిస్తూ, ఈ మంచి ఉదయం విద్యార్థులతో నేను గడిపే ఒక గొప్ప సదవకాశాన్ని నాకు కల్పించినటువంటి శ్రీ ప్రకాష్ విద్యా నికేతన్ వారికి, యాజమాన్యానికి, అధ్యాపక వర్గానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవదీయుడు మీగడ రామలింగస్వామి.